హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఒకే ఒక్క జెల్ వాడడం వల్ల 2 రకాల ఉపయోగాలేంటో చెప్పబోతున్నానండి. ఈ జెల్ వాడడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ దృఢంగా ఉంటుందండి. హెయిర్ సిల్కీగా ఉండడానికి, ఫేస్‌పై ఉన్న స్కిన్ గ్లో రావడానికి ఈ ఒక్క జెల్‌ని వాడితే సరిపోతుందండి. ఈ జెల్‌ని ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజలు అంటారండి. వీటిని గిన్నెలోకి తీసుకొని పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఏ విధంగా కుక్ అయ్యాయో ఒకసారి కలిపితే తెలుస్తుందండి. చూడండి, ఈ విధంగా జెల్లులా రెడీ అవ్వాలి. అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాక ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చల్లారాక ఎలా జెల్లులా రెడీ అయిందో చూడండి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. కలుపుతుంటే గిన్నెకి అంటుకోకుండా ఈ విధంగా ఉండాలండి. ఓకేనండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ఇలా క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ వేసుకొని రెడీగా ఉన్న జెల్ అంతా బౌల్లోకి వచ్చే విధంగా నెమ్మదిగా చూడండి. ఇక్కడ నేను ఏ విధంగానైతే చేస్తున్నానో ఈ విధంగా క్లాత్ని తిప్పుతూ చాలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ తీయాలండి. ఓకేనండి. ఫ్లాక్స్ సీడ్స్తో జెల్ రెడీ అయిందండి. ఈ జెల్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఒక 2 వీక్స్ వరకైనా వాడుకోవచ్చండి. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలండి. ఓకేనండి. చాలా ఈజీగా రెడీ అయింది కదండి. ఇన్ని రోజులు ఈ చిట్కా తెలవక చాలా ఇబ్బంది పడ్డాం కదండి. హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ సిల్కీగా ఉండడానికి, హెయిర్ గ్రోత్ ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఈ జెల్ ఫేస్ పైన ఉన్న స్కిన్ కూడా చాలా గ్లోగా చేయడానికి ఈ జెల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది, మీ వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.